అమరావతికి రెండో విడత భూ సమీకరణపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమయ్యా బాబు, మీరు ఇంత ఆలస్యం అయిపోతుంది, మా కొండ పొలాలేమో ఇచ్చేసాము, మేము ఎట్టా గడవాలి అని చెప్పి అడుగుతానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ కోసం అని చెప్పి ఆడవారితో సహా కూడా అందరూ తిరగాల్సి వచ్చింది. అనేక నెలల పాటు ఆ మహిళలు అక్కడ ఉద్యమం చేశారు. అనేక పర్యాలు మనందరం కూడా వెళ్ళాం కూడా. సరే, చివరికి గవర్నమెంట్ మారింది. 18 మాసాలు అయింది. 18 మాసాలు అయితే ఆ అక్రమ కేసులు తీసేయటం కూడా చేయలేవా? మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏమో తునిలో రైల్వే బోగీలు తగలబెడితే దాని మీద రైల్వే వాళ్ళు కేసు పెడితే మరి రాగానే టక్కుమని తీసేయించాడే. నువ్వు న్యాయమైనటువంటి విషయం గురించి, భూములు ఇచ్చిన రైతుల మీద పెట్టిన కేసుల గురించి ఎందుకు తీసేయలేదు అని అడుగుతా ఉన్నాం. ఈ మధ్యన ఆ మహిళా సోదరిమణులు వాళ్ళు మీటింగ్ వేసుకుని మేము భూములు ఇచ్చిన పాపానికి మమ్మల్ని నానా యాతన పెడుతున్నారు, మాకు చెప్పే మాట వినిపించుకోవటం లేదు, అవమానం పాలవుతున్నాము అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ మధ్య తీశారని వింటా ఉన్నా. అట్లాగే భూమునిచ్చిన రైతులకి నివాస ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాలి, కాగితాల మీద ఇవ్వాలి, రైతులకు చూపించాలి, వాటిలోకి వెళ్ళే దారి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎన్నేళ్ళైంది? తిరుపతిరావు గారు చెప్పినట్టు 11 ఏళ్ళు వెళ్ళిపోయి 12వ ఏడు వచ్చింది. ఇప్పుడు ఇప్పటికీ ఇంకా 7,743 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని మంత్రి గారే చెప్తున్నాడు. కాగితాల మీద సుమా. ఇప్పుడు వీరందరూ ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లకి తిరుపతిరావు గారు వెళ్లే దారి లేదు, ఆలూరు రఘురాజరావు గారు తనకిచ్చిన ప్లాట్లకు వెళ్లే దారి కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ 18 మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. 4-5 నెలల నాడు టెండర్లు పిలిచారు, కానీ వాటికి ఇంకా అమలు కావటల్లా. విషయం ఏంటంటే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయము, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, ఒక 1000 రూపాయలు ఉంది. ముందు ఏం కొందాం? అత్యవసరంగా కావాల్సింది ముందు కొంటాం, పెద్దగా అవసరం లేని దాన్ని లాస్ట్లో కొంటాం, అంతే కదా. ఎంత చదువుకున్నవాడు కూడా, చదువు లేనివాడు కూడా చేసే పని అది. కామన్ సెన్స్గా ఆలోచించి చేసేటటువంటి విషయమే. అటువంటిది మరి అప్పుడే తను ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా, టెండర్లు పిలవకపోగా, అప్పటికే 100 అడుగుల లోతులో నుంచి పై ఫౌండేషన్ వేసి G+7 అంతస్తులు కడటానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు అనే పేరు మీదుగా పెద్ద 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 గోతులు తీసేసి కాంక్రీట్ వేసిన పరిస్థితి. ఆ కాంక్రీట్ కూడా కొత్త టెక్నాలజీతో ఇన్ని గంటల్లో, 50 గంటల్లోనే ఇదే చేశాం, 54 గంటల్లో ఇదే చేశాం అని చెప్పేటటువంటి విధానంగా జరిగిన విషయం కూడా నేను గుర్తుకు చేస్తా ఉన్నా. అట్లాగే అయిపోయింది. ఇప్పుడు జరగట్లా. పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ 16,600 ఎకరాలు అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అన్నారు. ఈ 16,600 ఎకరాలు దేనికి కేటాయిస్తారో తెలుసా అండి? కేవలం అమరావతి రైల్వే లైను, రైల్వే స్టేషన్, స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, రైల్వే స్టేషన్ రైల్వే లైన్కి 1,500 ఎకరాలు. తర్వాత ఇప్పుడు మీ దృష్టిలోకి తెచ్చేది ఏంటంటే, రైల్వే లైను అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ నంబూరు దాకా ఒక 500 ఎకరాలు, 494 ఎకరాలు కావాల్సి వస్తుంది రైల్వే లైన్. ఓకే, అది మనం ఎవరో మార్చగలిగింది కాదు. కానీ 1000 ఎకరాలలో